హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే మనం స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్, సో ఒక దాంట్లో సాల్ట్ ఇంకో దాంట్లో షుగర్ తీసుకున్నాం అనుకోండి. సో సాల్ట్ వాటర్ని ఈ షుగర్ వాటర్ని సాల్ట్ వాటర్ గ్లాస్లోకి చేంజ్ చేయాలనుకుంటే సో మనకి సపరేట్ టెంప్ అనే వేరియబుల్ సపరేట్ ఇంకో గ్లాస్ అయితే కావాల్సి ఉంటుంది కదా. సో మనం అలాంటిదే ఇక్కడ యూజ్ చేస్తాం. సో అదైతే ఇక్కడ మనకి టెంప్ వేరియబుల్ ఆర్ సంథింగ్ ఎల్స్ మనం ఎక్స్గా అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడర్ ఫైల్ అయితే వచ్చేస్తుంది #include stdio.h. సో ఇక్కడైతే మనం మెయిన్ ఫంక్షన్లోనే మనం వేరియబుల్స్ అయితే ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం. సో ఇంట్ x, y, temp. సో ఇక్కడైతే నేను టెంప్ అనేది ఎందుకు తీసుకుంటున్నాను, టెంపరీ వేరియబుల్ అనమాట. సో టెంపరీగా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఎంటర్ వాల్యూ ఆఫ్ x and y. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని అయితే నేను ఇచ్చేసాను. మనకైతే నెక్స్ట్ సెమీకోలన్ అయితే మెయిన్లీ ఇంపార్టెంట్. సో దేర్ ఆఫ్టర్ మనకి చూసుకున్నట్లయితే స్కాన్ఎఫ్ అనేది మనం ఎందుకు తీసుకుంటామనేది మీకు ముందుగానే తెలుసు. %d అనేది మనకి డేటా స్పెసిఫైయర్ అనమాట. అండ్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనేది మనం యాంపర్సెంట్ ద్వారా మనం నోటిఫై చేస్తాము. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వైలో మనకి డేటా అయితే స్టోర్ చేసుకున్నాం. సో దేర్ ఆఫ్టర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లోకి అయితే ఎక్స్ని తీసుకోవాలి, అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని టెంప్లో వేసుకోవాలి. దేర్ ఆఫ్టర్ ఎక్స్ లోపలికి వై, ఎక్స్లోకి మనం వై వాల్యూని వేస్తాం. దేర్ ఆఫ్టర్ మనకి ఆల్రెడీ టెంప్లో ఉంది. సో రైట్ సైడ్ అనేది ఫిల్డ్ 1 అనమాట, లెఫ్ట్ సైడ్ అనేది ఫిల్ చేయాల్సిందనమాట. సో మనం రిజల్ట్ ఈక్వల్ టు a+b అని రాస్తాం. అంటే a+bలో తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మనం రిజల్ట్లో రాస్తాం, అంటే రిజల్ట్లో స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ అనేది ఎంటీ ఉంటుంది, రైట్ సైడ్ అనేది ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు వైలో ఎంటీ అనమాట, y = temp. సో ఈ విధంగా అయితే మనకి ఎక్స్లో ఉన్నది వైలో ఉన్నది ఎక్స్లోకి అయితే వచ్చేస్తుంది. దేర్ ఆఫ్టర్ మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. సో printf %, సో x = %d. అంటే ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే మనం ఫస్ట్ ఒక వాల్యూస్ అనేవి ఈ లైన్లో అయితే మనం ఇస్తాం కదా. సో ఆ లైన్లో ఇచ్చిన వాల్యూస్ అనేవి మనకి స్వాప్ అయినట్టు మనకి ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో అయితే మనం రాస్తాం y = %d అండ్ దేర్ ఆఫ్టర్ x, y. సో ఇక్కడైతే లోకల్గా డిక్లేర్ చేసుకున్నాం. సో మనమైతే ప్రీవియస్ వీడియో అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడైతే రన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ రన్ చేయగానే మనకు వాల్యూస్ అయితే అడుగుతుంది. సో నేనైతే ఇచ్చేస్తున్నాను x అనేది 4 అండ్ y అనేది 5గా ఇస్తున్నాను. సో ఇక్కడైతే స్వాప్ అయిపోయింది x = 5 అండ్ y = 4 అని. సో ఒకవేళ మీకు ఇలా కాదనుకుంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి సో మళ్ళీ నేను రాస్తున్నాను printf %d x = %d అని రాశాను అండ్ y = %d. సో ఇక్కడైతే నేను x, y అని అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వాల్యూస్ తెలుస్తాయి, చూడండి ఒకసారి 4, 5. సో x = 4 అండ్ y = 5. సో ఫర్దర్ సింప్లిఫై చేసుకోవడానికి సో నేనైతే ఇక్కడ /n అయితే ఇస్తున్నాను. /n ఇస్తే ఏమవుతుందో మీరు ఇప్పుడైతే చూస్తారు. సో printf ఆఫ్టర్ స్వాపింగ్. సో ఇక్కడ నేను /n అయితే ఇస్తున్నాను. /n ఇస్తే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో 4 and 5 ఇచ్చాను. సో x = 4 అండ్ y = 5. ఆఫ్టర్ స్వాపింగ్ x = 5 అండ్ y = 4. ఈ విధంగా అయితే స్వాపింగ్ ఉంటుంది స్టూడెంట్స్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరైతే ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.